అంటున్నాను తీసేసి దానికి టెక్నికల్ రీజన్ ఏం లేదు, పోలీసుల కారణంగానే తీసేశారు. అంతేనా? అంతకు ముందు తీసేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసేశారు. మనం అంటే అందులో ఏదో అడల్ట్ కంటెంట్ వచ్చింది అందుకు తీసాం. ఇదే ఈ అత్యాచారం కేసు ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు సాయికృష్ణ కేసు ఉందనుకోండి, ఫోక్సో కేసు అని దాన్ని పెట్టేసి చెప్తున్నారు. ఆ లెక్కనైతే వీళ్ళు ఎన్ని పెట్టి ఉంటారు అంతకుముందు రేపుల కేసులు? అప్పుడేం ప్రభుత్వం అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వీళ్ళు ఎట్లా పెట్టారో అవన్నీ రేపు నేర్చుకుంటారు, వీళ్ళు రేపు అదే పనులు చేస్తారు. అంతే కదా. అయితే ఇప్పుడు వీళ్ళు అవి తొలగించారు, ఇట్లా పద్దాక తొలగిస్తున్నారు. ఒక్కసారిగా అసలు కమ్యూనికేషన్ కంట్రోల్ లేకుండా పోతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించినప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ యాప్. యాప్ అయితే ఎవడు తీయలేడు, వీళ్ళ చేతుల్లోనే గవర్నెన్స్ ఉంటది, వీళ్ళు మాత్రమే తీయగలరు, అంతే, ఎవడు తీయడు దాన్ని, పర్మిషన్స్ అన్ని వీళ్ళకే ఉంటాయి. అంతే. కాబట్టి యాప్ అన్నటువంటి ఆలోచన చేశారు. అది కాస్త ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఫేస్బుక్ పేజ్ తో కంపేర్ చేస్తే. ఆ పని చేయడానికి వాళ్ళ పార్టీ అంగీకరించినట్టుంది, డబ్బులు ఖర్చు పెట్టడానికి. అంటే ఇలాంటి యాప్ల ద్వారా కేడర్ ని అనుసంధానించడం, సమన్వయపరచడం అదేముండదండి, అనుసంధానించడం కాదు, కేడర్ కి మన కమ్యూనికేషన్ ఇవ్వడం. కేడర్ ఏమనుకుంటారు, ఇప్పుడు ఫేస్బుక్ లోనైనా ఫేస్బుక్ బదులుగా ఇది పెట్టారు అంతే. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇప్పుడు జగను అవి తన ఫోన్ లో కూడా అది అప్లోడ్ పెట్టుకుంటాడు కదా, కావాలనుకున్నప్పుడు చూస్తాడు అతను, ఖాళీ ఉన్నప్పుడు అందులో కేడర్ అభిప్రాయాలు కూడా తెలుసుకోగలుగుతాడు.